తెలంగాణ సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఈసారి మొత్తం 39,748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా 84 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటి వరకు 6 సార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 7వసారి ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణితో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు 6 సార్లు సింగరేణి ఎన్నికలు జరగ్గా 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ గెలుపొందాయి. 2019లోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సింగరేణి సంస్థలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది. సింగరేణి ఎన్నికలకు గతంలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బ్యాలెట్ పత్రంలో టీబీజీకేఎస్ ఉన్నా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో కొంతమంది ఆ పార్టీ కార్మిక నేతలు ఇతర పార్టీల్లో చేరారు. అయినప్పటికీ బొగ్గుబావుల వద్ద బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నాయకులు ముమ్మర ప్రచారం కూడా చేశారు. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాలని, అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందడంతో రాష్ట్ర మంత్రులు, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. సింగరేణి యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయం కోసం విస్తృత ప్రచారం చేసింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొగ్గుగల్ల వద్ద ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే సొంతింటి కల నెరవేరుస్తామని, ఉద్యోగాల భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా తమ విజయం కోసం కృషి చేసిన సిపిఐ, కాంగ్రెస్ సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. సింగరేణి ఎన్నికల్లో పట్టు సాధించడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడంతో కోల్ బెల్ట్ లో ఒక్కసారిగా గుర్తింపు ఎన్నికల వేడి పెరిగింది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల మిత్రులైన కాంగ్రెస్, సిపిఐలు సింగరేణి గుర్తింపు పోరులో ప్రత్యర్థులుగా తలపడుతూ ఉండడం ఆసక్తిగా మారింది. 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా టీజీబీకేఎస్ ఉనికి తాజా ఎన్నికల్లో ప్రశ్నార్థకంగా మారడం చర్చనీయాంశంగా మారింది. అది మొత్తంగా సింగరేణి ఎన్నికలు పొలిటికల్ పార్టీల మధ్య ఎన్నికలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకున్నాం. గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో 16 సంఘాలు గతంలో పోటీ చేస్తే ఈసారి మాత్రం 13 సంఘాలు బరిలో నిలిచాయి. దాదాపుగా 39,724 మంది తమ ఓటు హక్కును కార్మికులు వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి 72 బాక్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 12 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 27వ తారీఖున పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రంలో కూడా ఫలితాలు వెలువడినాయి. ఇందుకు సంబంధించి మొత్తం సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే 6 సార్లు కూడా ఎన్నికలు జరిగినాయి. 6 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా ఏఐటీసీ 3 సార్లకు విజయం సాధించింది. అదేవిధంగా టీబీజీకేఎస్ 2 సార్లు, 2003లో మాత్రం ఐఎన్టీసీ విజయం సాధించింది. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత టీబీజీకేఎస్ 2 పర్యాయాలు విజయం సాధించినప్పటికీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా ప్రకటన చేసింది. దీంతో ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఐఎన్టీసీ బాట పట్టారు. ఐఎన్టీసీలో చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఒకసారిగా టీబీజీకేఎస్ అంటే గతంలోనే మొత్తం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బ్యాలెట్ రిలీజ్ చేశారు. బ్యాలెట్ పత్రాల్లో కూడా పూర్తిగా టీబీజీకేఎస్ సంబంధించిన సింబల్ కూడా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కొనసాగిస్తాయో అదే స్థాయిలో ఎక్కడ తగ్గకుండా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొత్తం కూడా కోల్ బెల్ట్ ఏరియాలో కూడా
పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించినటువంటి నేతలు గేట్ మీటింగులను ఏర్పాటు చేశారు. గతంలో మొత్తం సింగరేణి ఏర్పడిన తర్వాత మొత్తం 60,000 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 40,000 అంటే సుమారు 20,000 మంది కార్మికులను కుదించడంతోనూ సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తుందనే ప్రధానమైన ఆరోపణలు. గతంలో మొత్తం ఓసీలను టెండర్లు పిలవడానికి కూడా నిరసిస్తూ కూడా ఆందోళనలు కొనసాగినాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ప్రైవేటీకరించాం, సొంతింటి కళను మొత్తం కూడా సాకారం చేస్తాం, అదేవిధంగా 20 లక్షల రూపాయలు పైగా డబ్బులు అంటే మొత్తం కూడా దీనికి రుణాలు ఇప్పించే దాంట్లో కూడా పూర్తిగా ఎటువంటి గ్యారంటీ లేకుండా విడుదల చేపిస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా అధికార పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ నియోజకవర్గాల్లో మొత్తం 7 జిల్లాల్లో ఉన్నటువంటి 11 నియోజకవర్గాల్లో కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. కార్మికులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కూడా కార్మికులు ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీసీలో చేరికలు కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏఐటీసీ కావచ్చు, సిఐటి కావచ్చు, ఈ 2 సంఘాలు కూడా చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా మరోసారి ఇప్పటికే 3 సార్లు విజయం సాధించినటువంటి ఏఐటీసీ మరోసారి కూడా గుర్తింపు సంఘంగా వస్తే రానున్న కాలంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పాటు యాజమాన్యం పైన పోరాటం చేసి మొత్తం సింగరేణిని ప్రైవేటీకరించకుండా పోరాడేందుకు తమకు అవకాశం కల్పించాలని ఏఐటీసీ నేతలు ఇప్పటిగా కోరుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తుంది కాబట్టి కార్మికులకు అండగా నిలుస్తాం, రుణాలు ఇస్తాం కాబట్టి తమకే మద్దతు ఇవ్వాలి, గుర్తింపు సంఘంగా ఎన్టీసీని ఇప్పించాలని చెప్పేసి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతమైన ప్రచారం కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం అంటే మరి కొద్దిసేపటి క్రితమే ప్రచారానికి తెరపడింది. ప్రచారానికి తెరపడడంతో నేతలంతా కూడా వీరిని ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం గేట్ మీటింగులు, బ్రాంచులలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా హెడ్ ఆఫీసులలో కూడా కార్పొరేట్ కి సంబంధించినటువంటి పదవులలో కూడా కీలకంగా ఐఎన్టీసీని గెలిపించుకోవాలని కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కార్మికులకు అండగా నిలుస్తున్నటువంటి సిపిఎం కావచ్చు, సిపిఐ అనుబంధ సంఘాలు ఉన్న ఏఐటీసీ, ఐఎన్టీసీ, ఐఎఫ్టీయు ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నేత పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు మొదటి నుంచి కూడా కార్మికులకు భరోసాగా నిలుస్తూ మెడికల్ కి సంబంధించిన దానిలో కావచ్చు, కారుణ్య నియామకాల పట్ల కూడా పూర్తి స్థాయిలో ఆందోళన ఉద్యమాలు నిర్వహించి కార్మికులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఎన్నికల్లో అంటే 2003లో జరిగినటువంటి ఫలితాలు ఏ విధంగా అయితే ఐఎన్టీసీ గుర్తింపు సంఘంగా వచ్చిందో ఈసారి కూడా అధికార పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రానున్న కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాట మీద నిలబడి సింగరేణిని కాపాడుకోవడం కోసం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా భరోసా కల్పించే ప్రయత్నం అయితే కూడా ఐఎన్టీసీ నేతలు కావచ్చు, మంత్రులు కూడా భరోసా కల్పించే ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రచారం ముగియడంతో వారిని ఆకట్టుకోవడం కోసం విందులు విరోధాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా సింగరేణి బెల్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి కోల్ బెల్ట్ లో ఉన్నటువంటి 7 జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా తమ అభ్యర్థులు అంటే తమ కార్మిక సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీని గెలిపించుకునేందుకు కృషి చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లు నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ ఇద్దరు కూడా మిత్రపక్షంగా కలిసి పోటీ చేశాయి. ఎక్కువ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే కేవలం కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో ఒకే ఒక సీటు ఆశించినటువంటి సిపిఐ అభ్యర్థిగా ఉన్నటువంటి కూనన్వేన్ సాంబశివరావు విజయం సాధించారు. ఇప్పుడు ఈ విజయం సాధించి మిత్రపక్షంగా ఉన్నటువంటి కూనన్వేన్ సాంబశివరావు పూర్తిగా అంటే మొత్తం 7 జిల్లాలోనే 11 కోల్బెల్ట్ ఏరియాలో ఏవైతే కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఏఐటీసీ బలమైనటువంటి నాయకత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ మొత్తంగా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ రాబోతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారానికి నిన్నటి వరకు కలిసి చేసినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఇప్పుడు మాత్రం విడివిడిగా ప్రత్యర్థులుగా నిలబడడంతో కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. వారి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఒకవైపు కార్మికులను ప్రైవేటీకరణ దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేయబోతుందంటూ ఏఐటీసీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తుంటే కాంగ్రెస్ భరోసా కల్పించేందుకు కార్మికులకు అండగా నిలుస్తామని కూడా ఒకవైపు నుంచి ఐఎన్టీసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రాంచులలో విజయం సాధించేందుకు ఆ ప్రాంతాల ఓసీలలో తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంధ్య, అలానే సైదులు ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాన్ని గెలిపించుకోవడం కోసం ఎలాంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు సిపిఎం కూడా సిపిఐ వీళ్ళకి ప్రత్యర్థిగా మారిపోయినటువంటి
ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. పొంగులేటి ఆల్రెడీ ఏదైతే కార్మికులను గెలిపించుకుంటే వరాలు కూడా ఆయన అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి అంటే వీటితో పాటుగా ఎలాంటి వ్యూహాలకు పదును పెట్టారని అనుకోవాలి? అంటే 1998, 2019 వరకు కూడా ఎన్నికలు చూసుకున్నట్లయితే 2019కి పూర్వం జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరావు ఆనాడు వైఎస్ఆర్సీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా, వైసీపీ ఎంపీగా ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. ఆనాడు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే మొత్తం టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపులో చాలా క్రియాశీలకంగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘానికి కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఏ విధంగా అయితే టీబీజీకేఎస్ అధికారంలోకి తీసుకుంటే గుర్తింపు సంఘంగా తీసుకురావడం కోసం ఎలాంటి వ్యూహాలు వేశారో అదే స్థాయిలో ఐఎన్టీయూసీకి గుర్తింపు సంఘం తీసుకొచ్చేందుకు గేట్ మీటింగులు కావచ్చు, పికెటింగ్ మొత్తం కూడా గేట్ మీటింగులతో పాటు కీలకమైన నేతలు టీబీజీకేఎస్ లో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలంతా ఐఎన్టీసీలో చేరిన నేతలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా ఎవరెవరు ఏ సంఘాలలో ఎక్కడ ఏ బ్రాంచీలలో ఎక్కడ మనం వీక్ గా ఉన్నది ఐఎన్టీసీలో గెలుపు గుర్తింపు సంఘంగా రావాలంటే మినిమం ఎన్ని ఓట్లు రావాలి, దానికి మనం చేయాల్సినది ఏంటి, దానికి మనం ఎలాంటి సహకారం చేస్తే వాళ్ళు మనకు ఓటు వేస్తారని కార్మికులకు ఎలాంటి మొత్తంగా హామీలు ఇస్తే బాగుంటుంది అన్న దాని మీద కూడా అటు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కీలకంగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలోనే వారితో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. సమావేశాలలోనే ఏ విధంగానైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా సింగరేణి బెల్టుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి అదే స్థాయిలో ఫలితాలు కూడా రావాలి అని చెప్పేసి భావించారు. అదే దిశగా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ అసంతృప్త నేతల్ని, ఇతర సంఘాల్లో ఉన్నటువంటి నేతలు కూడా ఐఎన్టీసీలో చేర్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఐఎన్టీసీ విజయం దిశగా అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సైదులు అది మొత్తం